హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మీకు జీరా రైస్ ఐటెంతో కాంబినేషన్గా బొబ్బర్లతో కర్రీ చేసి చూపిస్తాను. బొబ్బర్లలో ప్రోటీన్ బాగా ఉంటుందండి. చాలా ఈజీ కర్రీ చేయటం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తరుగు, సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ. ఇది కాశ్మీరీ చిల్లీ కారం అండి. ఇది వేస్తే కొంచెం కారం తక్కువ ఉంటుంది. ఇది లేకపోతే కనుక మామూలు కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇది గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా బాండీ వెలిగించి దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ కనుక లేకపోతే నెయ్యి కొంచెం ఆయిల్ కలిపి వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపాలండి. జీలకర్ర వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయానండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుందాము. ఇది గరం మసాలా పౌడరు, ఇది జీలకర్ర పౌడరు, ఈ ధనియాల పౌడరు, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి. ఇది టమోటా ప్యూరీ అండి. 2 టమోటాలు మిక్సీ వేసి ఇలా చేసుకోవాలి ప్యూరీ లాగా. ఇది వేసేయాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకొని పోసేయాలండి. తర్వాత ఇది కొంచెం సేపు వేయించిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు ఇవి బొబ్బర్లు అండి. ఇవి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న బొబ్బర్లు ఇవి వేసేయాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా కలిపి కొంచెం వాటర్ పోయాలి. మంచిగా ఉడికించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. కూర మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి. దీంట్లో ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి, ఇది కస్తూరి మేతి అండి. ఇది కొంచెం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీంతో ప్రోటీన్ బాగా ఉంటుందండి. ఇది జీరా రైస్తో కనుక కలిపి తింటే చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉండే ప్రోటీన్ రిచ్ బొబ్బర్ల కర్రీ రెడీ అండి. ఇది చపాతీ పూరీల్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.